కరోనా వైరస్ భయంతో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. దీని నుంచి బయటపడాలని ప్రజలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారిని తరిమేయడానికి వ్యాక్సిన్ లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక కరోనాతో కలిసి నడవడానికి సిద్ధమయ్యారు. కరోనా రాకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి. అయినా ఆ మహమ్మారి బారిన పడినట్లయితే దాని నుండి కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి. శరీరంలోకి ప్రవేశించే హానికారక క్రిములు, వైరస్లతో పోరాడేందుకు రోగనిరోధక వ్యవస్థ తోడ్పడుతోంది. అలాంటి రోగనిరోధకతను పెంపొందించే ఎన్నో పదార్థాలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిని సక్రమంగా వినియోగించుకోగలిగితే అనారోగ్య సమస్యలకు వీలైనంత దూరంగా ఉండొచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు 1 టీ స్పూన్ తులసి ఆకు రసం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తేనె, బ్లాక్ పెప్పర్తో కలిపి దీన్ని తీసుకుంటే మరీ మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గ్రీన్ టీ కూడా రోగనిరోధకత పెంపొందించే సాధనంగా ఉపయోగపడుతోంది. గ్రీన్ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడమే కాకుండా బరువుని తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ శరీరంలో కొలెస్ట్రాల్ను తగినట్లుగా నియంత్రించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అందులో ఉండే పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ తాపజనక వ్యాధులు, సీజనల్ దగ్గు, జలుబు నుంచి రక్షించటానికి సాయపడతాయి. గ్రీన్ టీకి దాల్చిన చెక్క, పసుపు కూడా కలిపితే ఆ మిశ్రమం మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గడం, జీర్ణక్రియ, జీవక్రియలను మెరుగుపరిచే చర్యలను మరింత వేగవంతం చేయడానికి తోడ్పడుతోంది. అలాగే రోగనిరోధక శక్తిని మరింతగా పెంచే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. పసుపు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలియని భారతీయులు ఉండరు. పసుపు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తోంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో మెండుగా ఉంటాయి. పసుపు యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తోంది. అందుకే గాయాలైన చోట పసుపుని పెడతారు. ఉదయాన్నే గ్లాసుడు గోరువెచ్చని నీటితో తగినంత పసుపు, నిమ్మ, అల్లం, కొద్దిగా తేనె కలుపుకొని తాగినట్లయితే అది ఎనర్జీ డ్రింక్గా పనిచేస్తోంది. పసుపు కలిపిన పాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక వంటకాల్లో నిత్యం పసుపుని వాడడం ద్వారా శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. వంటల్లో రిఫైన్డ్ ఆయిల్కి బదులు కొబ్బరి నూనెను ఉపయోగించాలి. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ ఉంటాయి. అవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వెల్లుల్లిలో కూడా ఎన్నో యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. 1 టీ స్పూన్ వెల్లుల్లికి కొంచెం తేనె కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ద్రాక్ష, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కోకో, డార్క్ చాక్లెట్ వంటివి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి హానికారక వైరస్లతో పోరాడతాయి. ఉసిరిలో యాంటీ బ్యాక్టీరియల్, రక్తస్రావ నివారణి లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే గొప్ప ఔషధం. ఉదయం వేళల్లో 1 స్పూన్ ఉసిరి పొడిని మజ్జిగలో వేసుకొని కలుపుకొని తాగండి. అలాగే ఉసిరి, కొబ్బరితో తయారు చేసిన చట్నీలను టిఫిన్లలో కలుపుకొని తినడం ద్వారా ఇటు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.